ఈ విధంగా ఒకసారి బిర్యానీ చేసి చూడండి, చిటికలో రెడీ అయిపోతుంది అనమాట. ఒక గిన్నె తీసుకొని బిర్యానీకి కావాల్సిన పోపు దినుసులు, కాయగూరలు అన్నీ చక్కగా వేసి వేగిన తర్వాత అందులోనే నానబెట్టుకున్న రైస్ వేసి ఒకసారి కలిపేసుకుంటాం. కానీ అంతలోగా మనం ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సిన వాటర్ ఎంత కావాలో అంత వేసి స్టవ్ మీద పెట్టి చక్కగా ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి. ఇది వేగేలోగా పక్క వాటర్ కూడా ఉడికిపోతాయి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో ఈ విధంగా ఉడికిన వాటర్ వేసేస్తే చిటికలో బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతేకాదండి, కాయగూరలతో పాటు బియ్యం కూడా ఆయిల్లో వేయించాం కాబట్టి రైస్ అనేది చక్కగా పొడి పొడిగా ఉంటుంది, అలాగే మెత్తగా కూడా ఉడికి ఉంటుందన్నమాట. బిర్యానీ అనేది పొడి పొడిగా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఆ రెండు విధాలుగా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకి పెట్టాలన్నా ఉడకలేదేమో, డ్రైగా ఉందేమో బిర్యానీ అనుకోకుండా, పెద్దవాళ్ళు కూడా డైజెషన్ కాదేమో అనుకోకుండా ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారనమాట. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో బిర్యానీ. అన్నం కూడా చక్కగా మెత్తగా ఉడికిందనమాట. ఈ విధంగా ఎంతమంది బిర్యానీ చేసుకుంటారో కామెంట్ చేయండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ విధంగా చేసుకుంటే కన్నా బిర్యానీ అనేది చక్కగా పొడి పొడిగా ఉంటూ మెత్తగా ఉడికి ఎంతో రుచికరమైన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా చేసి చూడండి.